ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా హలో హలో బేబీ పిచ్చి దానివని ముద్ర వేసి గదిలో పడేసి గడిపెట్టారా? రే రాస్కల్, నా చేతికి చిక్కర నిన్ను చంపి పారేస్తాను. దుర్మార్గుడా, నిన్ను చంపేస్తాను. ఎందుకమ్మా అలా రంకెలేస్తావు? ఒకే ఒక్క రోజు నా కోరిక ప్రకారం నడుచుకుంటే నీకీ అవస్థలుండేవి కాదు కదా. నిన్ను అన్ని రకాలుగా కార్నర్ చేశాను. ఇప్పుడు నువ్వు అరచి గీ పెట్టినా అయ్యో పాపం అనేవాళ్లే కాని నీకు ఎవ్వరూ ఏ విధంగానూ సహాయం చేయరు. నా మాటే నమ్ముతారు, నీ మాటకు వాల్యూ ఇవ్వరు. పిచ్చి మాటలని కొట్టి పారేస్తారే. అండర్స్టాండ్? నువ్వు బయటపడాలి అంటే ఒకే ఒక్క దారి, నా కోరిక తీర్చడమే. అప్పుడే నీ జీవిత శిక్ష తగ్గుతుంది. ఆలోచించు బేబీ, బాగా ఆలోచించు.
ఏంటక్క ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మ కొట్లో బాలేదంట. నా ఫ్రెండ్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. నాకెందుకో భయంగా ఉంది. అదేంటక్క, అమ్మకి బాగోలేకపోతే వెళ్ళి చూసి రావాలి కానీ ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? ఆ అదృష్టం నాకెక్కడుంది? ఏ మొహం పెట్టుకుని నేను అక్కడికి వెళ్ళి మా అమ్మని చూసి రాగలను? ఏంటక్క, ఎందుకు వెళ్ళి చూసి రాకూడదు? చక్కగా ఆరోగ్యంగా ఉన్న మా అమ్మ ఆరోగ్యం చెడిపోవడానికి కారణం నేనే. అలాంటప్పుడు ఎలా వెళ్ళి అమ్మని చూడగలను? ఎప్పుడైతే ఈయనని ప్రేమించి వాళ్ళని ఎదిరించి ఇంట్లోంచి పారిపోయి వచ్చానో అప్పటి నుంచే మా అమ్మ ఆరోగ్యం పాడైపోయింది. రేపేదైనా జరగరాంది జరిగితే ఆ పాపం అంతా నాదే అవుతుంది. కన్న వాళ్ళు కన్నీళ్లు పెట్టకుండా ముసలితనంలో వాళ్ళకి సాయంగా ఉండే అదృష్టం నాకు లేదు. పైగా వాళ్ళ కన్నీళ్ళకి నేనే కారణం అవుతున్నాను. ఇదంతా నా ప్రేమ మూలంగానే జరిగింది. నిజమే అక్క, ప్రస్తుతం నేను నీ పరిస్థితుల్లోనే ఉన్నాను. మా అమ్మకి మేము ముగ్గురు ఆడపిల్లలం. నాకన్నా పెద్దవాళ్ల మూలంగా మా వాళ్ళకి ఏ చెడ్డ పేరు రాలేదు. కానీ నా మూలంగా ఎన్నో అవమానాలు పడ్డారు. ఎంతో మనోవేదన మిగిల్చాను. అసలు నన్ను అడిగితే మనం చేసిన తప్పుకి కన్న తల్లి ప్రేమ ఆప్యాయతలకు దూరంగా ఉండేలా ఆ దేవుడు శిక్ష వేశాడు. అది సరైన పనిష్మెంటే అనుకుంటున్నాను. నువ్వు బాధపడకక్క. నన్ను అర్థం చేసుకొని నా కోసం మా అమ్మ వెతుక్కుంటూ వచ్చింది. అలాగే ఏదో ఒకరోజు నీకోసం కూడా మీ అమ్మ వస్తుంది. నువ్వు చెప్పింది నిజమైతే నిజంగా నాకన్నా అదృష్టవంతురాలు ఇంకెవరూ ఉండదనుకుంటాను. బాధపడకక్క. ప్రియా, అమ్మా అమ్మా, ప్రియా, ఇప్పుడు నీ గురించి అనుకుంటున్నాను. ఇంతలో నువ్వే పిలిచావు. అదేనమ్మా తల్లి ప్రేమ పేగు బంధం. ఎలా ఉన్నావు తల్లి? నేను బాగున్నానమ్మా. అవును, అర్చన లోపలుందిగా? లేదమ్మా, అక్క షాప్కి వెళ్ళొస్తానని బయటికి వెళ్ళింది. ఏంటి, షాప్కి వెళ్ళిందా? డాక్టర్ గారు దాన్ని 2-3 రోజుల వరకు ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకోవాలని చెప్పారు కదా. షాప్కి వెళ్ళడం ఏంటి? అవునమ్మా, అక్కకి ఒంట్లో బాగోలేక హాస్పిటల్లో చేరిన సంగతి నీకెలా తెలిసింది? ఏం చెప్పమంటావమ్మా, నాకెందుకో మనసులో భయం భయంగా ఉండి పొద్దున్నే ఒకసారి మీ బావగారిని కలుద్దామని వెళ్ళాను. తీరా అక్కడికెళ్ళాక తెలిసింది అర్చన స్పృహ తప్పి పడిపోయిందని, దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారని. వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళాను. దాని కడుపులో బిడ్డకి ఏదో ఇబ్బందని దానికి తెలిసి అదలా పడిపోయిందని అన్నారు. ఆ భగవంతుడి దయ వల్ల అర్చనకేమీ కాలేదు. మళ్ళీ కళ్ళు తెరిచింది. అది స్పృహలోకి వచ్చాక కానీ నా మనసు కుదుటపడలేదమ్మా. ఏంటమ్మా నువ్వనేది? అక్క కడుపులో బిడ్డకి ఆపదా? నాకు ఈ విషయం తెలీదే. బావేమో ఏదో నీరసమని కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పాడు. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే అక్కకి ఏదో పెద్ద సమస్య ఉన్నట్టుంది. అందుకే ఇద్దరు కలిసి నా దగ్గర ఏదో దాస్తున్నారు. ఏమ్మా, అసలు అక్క కడుపులో ఉన్న బిడ్డకి ఏంటంటే సమస్య? అదేదో అర్చనే కూడా చెప్పొద్దని డాక్టర్ గారు అల్లుడు గారికి మాత్రమే చెప్పారట. అర్చనకి ఎలాగో ఆ విషయం తెలిసిపోయింది. అందుకే అది కళ్ళు తిరిగి పడిపోయిందిట. అంతేనా? ఇంకేం సమస్య లేదు కదా? అర్చన బిడ్డకి సమస్య అని తెలిస్తేనే ఇది ఎంత కంగారు పడుతోంది. ఇక తన బిడ్డకే సమస్య అని తెలిస్తే ఇది ఏమైపోతుంది? భగవంతుడా, నా ద్వారా ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేట్టు చూడు తండ్రి. ఏంటమ్మా, ఏం మాట్లాడవేంటి? అది చెప్పమ్మా, ఏమైంది? అది అసలు ఏం జరిగిందంటే ఏంటమ్మా? అమ్మా, ఎంతసేపు అయిందమ్మా నువ్వు వచ్చి? ఇప్పుడే వచ్చానమ్మా. ఏంటక్క నువ్వు ఇలా చేసావు? బావా నువ్వు కలిసి బిడ్డ విషయం నా దగ్గర ఎందుకు దాచారు? ఏంటి ప్రియా నువ్వనేది? దాచుకక్క. అమ్మ హాస్పిటల్కి వచ్చింది, నిన్ను చూసింది, నువ్వు కళ్ళు తిరిగి పడిపోయిన విషయం అంతా నాకు చెప్పింది.
ప్రాబ్లం ఉందని తెలియగానే నాతో ఒక మాట చెప్పొచ్చు కదా. ఏ నాతో చెప్పకుండా నువ్వు బావా ఆ విషయం నా దగ్గర రహస్యంగా ఎందుకు ఉంచారు? నన్ను అసలు మీ మనిషి అనుకోవడం లేదా? లేకపోతే ఏంట్లే దీనికి చెప్పేదే అనుకున్నారా? అది కాదు ప్రియా, ఆ విషయం నీతో ఎలా చెప్పగలను? ఆ మాట విని నువ్వు తట్టుకోగలవా? అందుకే నీతో చెప్పలేదు. అదేంటక్కా, నువ్వే తట్టుకుని నిలబడగలింది, నేను తట్టుకోలేనా? తప్పుగా అనుకోకమ్మా, మరో దారి లేక చెప్పలేదనుకుంటాను. డాక్టర్ ఏమో నీ కడుపులో ఉన్న బిడ్డకి సమస్య అని చెప్పిన విషయం దాచుకోలేక చెప్పేశాను. మీరు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని ఇదేమో నా మీద ఎగురుతోంది. వద్దు ప్రియా, ఆవేశపడుకో. చూడు, సమస్య ఏం లేదు. ప్రసవం టైంలో కాస్త కష్టంగా ఉంటుందని డాక్టర్ అన్నారు. ఇంత చిన్న విషయం నీకెందుకు చెప్పడం అని చెప్పలేదు. వదిలే అమ్మా, నువ్వు రామ్మా, లోపలికెళ్దాం. అక్క, నువ్వేం దిగులు పడకు. నీ కడుపున 12 బిడ్డ పుడతాడు. ఈ విషయం ఇంక వదిలే ప్రియా. పద రామ్మా, లోపలికెళ్దాం. పద. రామ్మా. రామ్మా, రా కూర్చోమ్మా. ప్రియా, అమ్మకి మంచినీళ్ళు తీసుకురా. ఇదిగోమ్మ పళ్ళు. అర్చన, నమస్కారం అత్తయ్య గారు. మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే బాబు. బాగున్నారా? అర్చన, నీకు గుడ్ న్యూస్. ఏంటది? మన రఘుకుమార్ గారు ఉన్నారు కదా, ఆయన నేను షెడ్ పెట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తానన్నారు. నిజంగానా? చాలా మంచి వార్త చెప్పారండి. అవును, హఠాత్తుగా వాళ్ళకి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అదే, నన్ను ఒక ఫంక్షన్కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్తుంటే తెలిసింది అది వాసుగాడి డిపార్ట్మెంటల్ స్టోర్ ఓపెనింగ్. మీరు లోపలికెళ్లారా? అంటే అర్చన, అది వెళ్లాల్సి వచ్చింది. మీరు మారలేదండి, మారరా? వాళ్ళని అక్కడ చూడగానే మీలో మళ్ళీ ప్రేమ పుట్టుకొచ్చిందా? అర్చన, ఆవేశపడకు. ముందేం జరిగిందో పూర్తిగా విను. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయనెవరో తెలుసా? ఈ స్థలం ఓనర్. రాత్రి పగలు కష్టపడి తన రక్తాన్ని చిందించి సంపాదించుకున్న స్థలం ఇది. అలాంటి ఈ స్థలానికి ₹1 కూడా ఇవ్వకుండా మా ఆయన మా నాన్న కలిసి ఈయనని మోసం చేసి ఈ స్థలాన్ని లాగేసుకున్నారు. ఆ విషయం మీ అందరికీ తెలుసా? అది జరిగింది. పర్వాలేదు, బావకి జరిగిన అవమానానికి రేవతి ప్రతీకారం తీర్చుకుంది. మనం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన మూలంగానే మనం మళ్ళీ పని ప్రారంభించాం. ఇప్పుడు ఆయన మూలంగానే మరొక మెట్టు ఎక్కడానికి సహాయం అందబోతుంది. నాకు చాలా ఆనందంగా ఉందండి. అల్లుడు గారు, ఇక నుంచి మీకు మంచి దశ ప్రారంభమైనట్టుంది. ఈ సహాయాన్ని మీరు మంచిగా ఉపయోగించుకోండి. మీరు చాలా బాగా ఉన్నతంగా ఎదుగుతారనే నమ్మకం నాకుంది. తప్పకుండా అత్తయ్య గారు. అత్తయ్య గారు, మీరు భోంచేసి వెళ్ళాలి, సరేనా? అలాగే బాబు. అర్చన, అత్తయ్య గారికి ఏమిష్టమో వండి పెట్టు. నేను బయటికెళ్ళి కూరలు తీసుకొస్తాను. ఆహా, అన్నీ ఉన్నాయండి. అవునా? సర్లే. అమ్మా, నువ్వు కూర్చో, వెంటనే వంట చేసేస్తాను. వచ్చావా మల్స్? రారా, భోంచెద్దు గాని. నో మామ్, నాకు ఆకలిగా లేదు. కావ్య భోజనం చేసిందా? వాట్ మామ్? కావ్య భోజనం చేసిందంటే ఏం మాట్లాడవే? నువ్వు సైలెంట్గా ఉన్నావంటే ఏంటి దాని అర్థం? లేదురా, కావ్య ఇంకా భోంచేయలేదు. వాట్? కావ్య ఇంకా భోజనం చేయలేదా? మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమంటే ఇదేనా చూసుకోవడం? ఇంకా తను భోజనం చేయలేదంటే ఏంటి దాని అర్థం? వేర్ ఇస్ కావ్య? కావ్య, కావ్య,
ఆగరా కావ్య! ఇదిగోరా రూమ్కి. ఏంటి రూమ్ కిసా? దాన్ని రూమ్ లో పెట్టి తాళం వేశాను. వాట్? రూమ్ లో పెట్టి తాళం వేశారా? ఏ మనుషులు మీరు? హ? మీకు మనసు లేదా? హ? ఏంటి మీరు చేసిన పని? అది చేసిన ఘనకార్యానికి ఇంకేం చేయమంటావురా? నీ చెల్లెలు కూడా దాన్ని చూసి గజగజలాడింది. భరించలేక దాన్ని గదిలో పెట్టి తాళం వేశాం. ఏంటి ఇదంతా? అమ్మ కావ్య రూమ్ లో పెట్టి తాళం వేస్తుంటే మీరేం చేస్తున్నారు? తమాషాగా చూస్తున్నారా? సారీరా, కావ్యని రూమ్లో పెట్టి తాళం వేసింది నేనే. నువ్వు వెళ్ళిన తర్వాత కావ్య కొంచెం కంట్రోల్ తప్పినట్టు ప్రవర్తించింది. కంట్రోల్ చేయలేక రూమ్లో పెట్టి తాళం వేసి. వాట్ డాడ్? అసలే కావ్య డిప్రెషన్ లో ఉంది. మీరు ఇలా చేస్తే ఇంకా డిప్రెషన్ ఎక్కువ అవుతుంది. ఏంటంటే మీరు చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? తెలుసురా, కానీ ఆ పరిస్థితుల్లో కావ్యని కంట్రోల్ చేయలేకపోయాం. మరో మార్గం లేక అలా చేసాం. చూడు మల్స్, దాని విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. పెళ్ళయి ఇన్నేళ్లు కావస్తోంది, ఇంకా ఏ విశేషం లేదా అని చుట్టుపక్కల వాళ్ళు బంధువులు అడుగుతున్నారు. సమాధానం చెప్పలేక మొహం తిప్పుకోవాల్సి వస్తుంది. అసలే అంతంత మాత్రం అనుకుంటుంటే అది చాలదన్నట్టు ఇప్పుడు పిచ్చి కూడా మొదలైంది. ఇంకది నీతో సంసారానికి పనికిరాదు. ఈ ఇంటికి కోడలుగా అస్సలు పనికిరాదు. ఏదో బంధుత్వం దూరం కాకూడదని దాన్ని నీకిచ్చి పెళ్లి చేశాం. ఇప్పుడు నేనే చెప్తున్నారా, దాన్ని ఏదైనా హాస్పిటల్లో చేర్పించి డైవర్స్ ఇచ్చేస్తా. వేరే మంచి అమ్మాయిని చూసి నీకు ఇంకో పెళ్లి చేస్తాను. విజయలక్ష్మి, ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలీదా? అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా? మీరు కొంచెం ఊరుకుంటారా? మన అబ్బాయి భవిష్యత్తు గురించి మనం ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారండి? ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఆ? ఏంటి మీరు నా భవిష్యత్తు గురించి ఆలోచించేది? అది నీకు మొదటి నుంచి నచ్చలేదు, అందుకే ఇలా మారుతున్నావు. లుక్, కావ్య ఇస్ మై వైఫ్. తన్ని రూమ్లో పెట్టి తాళం వేసి చాలా తప్పు చేశారు. పైగా ఇప్పుడు హాస్పిటల్ చేర్పించి డైవర్స్ ఇమ్మంటున్నారు. ఏంటి అడిగితే నేను మీ మీద ఎంతో నమ్మకం ఉంచి జాగ్రత్త అడిగి చెప్పి వెళ్ళాను. ఇదేనా జాగ్రత్తగా చూసే పద్ధతి? నేను మీకు బాధ్యత అప్పకి చేయడం నాదే తప్పు. ఇక్కడి నుంచి తన బాగోగులు నేను చూసుకుంటాను. ఎస్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. మల్స్, ఒరే మల్స్, ఒరేయ్, కావ్య, కావ్య, ఓ మై గాడ్. డాడ్, డాడ్, డాడీ, డాడ్. ఏంట్రా ఏమైంది? కావ్య రూమ్ లో కనిపించట్లేదు. కనిపించట్లేదా? అవును డాడ్, బాల్కనీలో చీర వేలాడుతుంది. ఇంకేముంది, ఆ మొదలష్టపది చీర కట్టి దిగి బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. దానికి పిచ్చి బాగా ముదిరి. Stop it, Mom. దానికి పిచ్చి కాదు, మీరు ఆ లెవెల్ ఇరిటేట్ చేశారు. మామూలుగా ఉన్న మనిషి అయితే వేరు, అసలు అది డిప్రెషన్ లో ఉంది. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. సారీరా, ఇలా చేస్తుంది అనుకోలేదురా, నన్ను క్షమించరా. ఇప్పుడు క్షమాపణకి ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఎక్కడ నెత్తుకున్నా ఏం చేయను. ఛే!